హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఎన్నుకున్న ఇంట్రెస్టింగ్ మార్గం గురించి తెలుసుకుందాము. ఇద్దరు మహిళా టీచర్స్ ప్రభుత్వ ఉద్యోగం పొంది వాళ్ళకు ప్రాపర్టీ అంటే బ్యాకప్ ప్రాపర్టీ మంచిగా ఉండి మంచిగా సెటిల్గా ఉన్న ఇద్దరు టీచర్స్, పెళ్లి కాని వాళ్ళు ఇద్దరు టీచర్స్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇట్లా ఇద్దరు టీచర్స్ వచ్చారు కదా, ఆ ఇద్దరు టీచర్స్ ఆ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ మీడియాతో ఏం మాట్లాడారు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. इस वजह से फिर उसने शादी किया और लोन निकलवाया। लोन निकलवाने के बाद क्या हुआ कि सब भाग गया। मैं जानी तो 2020 में इसके पीछे जब पड़े तो पता चला 55-56 साल में इसने किया और हमसे पैसा भी लोन भी ले लिया। ఏమని కంప్లైంట్ చేశారంటే, మా భర్త నన్ను మోసం చేసి పోయిండు అని చెప్పి ఇద్దరు కూడా ఒకటే వ్యక్తి మీద కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినాక ఆ కంప్లైంట్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే అతని పేరు రాజన్ గహ్లత్. అతను ఏం చేసిండు, ఈజీగా డబ్బు కావాలి, ఆ డబ్బు సంపాదించడానికి అతను ఎన్నుకున్న మార్గం ఏంది, చూడడానికి మంచిగా సూటు బూట్ వేసుకొని మంచిగా రెడీ అవుతాడు. నాకు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉంది అని చెప్పి, అంటే ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఉందని చెప్పి అందరికీ చెప్పుకోవడం, నాకు ఇన్కమ్ మంచిగా వస్తుంది, నేను ఒక ఉన్నత స్థాయిలో ఉన్నా, నాకు వచ్చే పిల్లం కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి, అది కూడా ప్రభుత్వ ఉద్యోగంలో టీచర్ అయి ఉండాలని చెప్పి అతను అందరికీ చెప్పడం స్టార్ట్ చేసిండు. అట్లా చెప్పిన తర్వాత అతను సంబంధాలు చూడడం స్టార్ట్ చేసిండు. సంబంధాలు చూసుకుంటా అట్లా ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగం పొందిన టీచర్స్నే పెళ్లి చేసుకోవడం, అది కూడా వాళ్ళకు మంచి బ్యాకప్ ప్రాపర్టీ ఉండాలి, మంచి సెటిల్ ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ. అటువంటి వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటాడు. అది చేసుకున్న అమ్మాయికి ఇతను పరిచయం చేయడం, నాకు మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉంది, మంచి పొజిషన్లో ఉన్నా, మంచి ఇన్కమ్ వస్తుంది, నీకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉంది, మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మంచిగా ఇల్లు కట్టుకుందాము, ఒక డూప్లెక్స్ హౌస్ లాగా మంచి ఉన్నత స్థాయిలో ఇల్లు కట్టుకుందాము, కట్టుకున్న తర్వాత అప్పుడు పిల్లలకు ప్లాన్ చేద్దాము అని చెప్పి చెప్పడం, చేసుకునే అమ్మాయికి చెప్పడం. అట్లా ప్రభుత్వ ఉద్యోగం ఉన్న టీచర్ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మీద పర్సనల్ లోన్లు కానీ ఎన్ని వీలైతే అన్నీ ఆమె పేరు మీద వచ్చే లోన్లు మొత్తం తీసుకుంటాడు. ఇట్లా నా పేరు మీద కూడా పర్సనల్ లోన్ తీసుకుంటున్నాడు అని చెప్పి చెప్తాడు. తీసుకొని, ఎందుకంటే ఫస్ట్ ప్లాట్ కొనాలి కదా, ఇల్లు కట్టుకోవాలంటే, అట్లా ఎంత వీలైతే అంత పర్సనల్ లోన్లు తీసుకుంటాడు. వాళ్ళ ఇంట్లోకి ఎంత డబ్బు తీసుకొస్తే అంత డబ్బు తీసుకుంటాడు. అట్లా డబ్బు తీసుకున్న తర్వాత వాళ్ళకు తెలియకుండానే ఇతను మళ్ళీ ఆల్రెడీ ఇంకా వేరే అప్లై చేస్తుంటాడు, ఇంకా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అప్లై చేస్తుంటాడు. అట్లా అతను చేసుకున్నది 9 మంది ప్రభుత్వ ఉద్యోగం పొందిన టీచర్లనే 9 మందిని చేసుకున్నాడు. అది కూడా ఓన్లీ ఉత్తరప్రదేశ్లోనే చేసుకున్నాడు. 9 మంది ప్రభుత్వ ఉద్యోగం పొందిన టీచర్లను చేసుకొని వాళ్ళందరితో కూడా లోన్లు తీసుకొని ఇట్లా ఇల్లు కట్టుకుంటాం, అది కట్టుకుంటాం, ఇది కట్టుకుంటాం అని చెప్పి వాళ్ళందరికీ కూడా సేమ్ డైలాగ్స్ చెప్పడం, వాళ్ళందరి పేరు మీద లోన్లు తీసుకోవడం, ఒక్కొక్కరి పేరు మీద 40 లక్షలు 50 లక్షలు అట్లా ఎంత దొరికితే అంత లోన్లు తీసుకోవడం, ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకోవడం, లోన్లు తీసుకోవడం, ఆ తర్వాత అతను ఎటో వెళ్ళిపోవడం. అట్లా ఆల్రెడీ అతను చేసుకున్న 9 మందిలో కొంతమందికి పిల్లలు కూడా ఉన్నారు. అట్లా మొగడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతకు వస్తలేడు, ఎక్కడ పోతుండో తెలుస్తలేదు, ప్రభుత్వ ఉద్యోగం అంటానంటే డౌట్ వచ్చి వాళ్ళు కూడా పోయి ఎంక్వైరీ చేసిర్రు. ఎంక్వైరీ చేస్తే అతను ఉద్యోగం లేదు, ఏది లేదు, మరి ఎక్కడ పోతుండు, ఏం చేస్తుండు, ఎన్ని రోజులకైనా ఇంకా వస్తలేడు. మొగడు అన్నప్పుడు ఉద్యోగానికి పోయినప్పుడు కొన్ని రోజులకైనా రావాలి కదా, వారానికో 15 రోజులకో నెలకో రావాలి కదా, ఇంకా వస్తలేడు అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసిర్రు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు కొంచెం నిజం తెలిసింది. నిజం తెలిస్తే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిర్రు. ఇట్లా మా భర్త మమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు, వస్తలేడు. ఈడ కంప్లైంట్ చేసిన ఇద్దరు టీచర్స్ వచ్చిర్రు. వాళ్ళిద్దరు కూడా, ఒక ఆమె పేరు కిరణ్ బాలా, ఒక ఆమె పేరు సరిత. వాళ్ళు ఇద్దరు కూడా ఒక్కొక్కరు 40 లక్షలు, ఒకరు 42 లక్షలు లోన్లు తీసుకున్నారు. లోన్లు తీసుకొని ఆయన చేతిలో పెట్టిరు. ఇంకా అట్లా మిగతా వాళ్ళ దగ్గర కూడా సేమ్ అదే ప్రాసెస్ చేసిండు. ఇంకా వాళ్ళ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా క్లియర్గా తెలుస్తలేదు, ఎంక్వైరీ చేస్తారు. తెలిసిన తర్వాత మొత్తం బయటపడతాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన చుట్టుపక్కల ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయి, క్రైమ్స్ ఎట్లా జరుగుతున్నాయి, సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ఛానల్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.